హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఉషా 456 కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఆ దేవుని దయ వల్ల, ఆ శ్రీరాముని దయ వల్ల ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో సంతోషంగా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటున్నానండి. ఈరోజు ఆ దేవునికి ఎంతో ఇష్టమైన రవ కేసరి ప్రసాదం అయితే ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత స్టవ్ పైన మనం ప్రసాదానికి ఒక బౌల్ పెట్టుకుందాము. ఈ గిన్నె వేడెక్కిన తర్వాత ఇందులో నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసుకుందాము. ఇప్పుడు జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకుందామండి. జీడిపప్పు కిస్మిస్ ఫ్రై అయిపోయి వీటిని పక్కన తీసి పెట్టుకుందాము. ఇప్పుడు గోధుమ రవ్వ వేసుకుందామండి. నేను చిన్న గ్లాస్ వేస్తున్నాను. కరెక్ట్గా నేను గ్లాసున్నర తీసుకున్నానండి గోధుమ రవ్వ. ఇది చాలా చిన్న గ్లాసు, టీ గ్లాస్ ఇది. దీన్ని మనం సిమ్లోనే మంట పెట్టుకొని ఎరుపు రంగు వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. మనకి నూక ఎంత ఫ్రై అయితే ప్రసాదం అనేది అంత బాగుంటుందండి టేస్ట్. ఓన్లీ మంట మాత్రం సిమ్లోనే ఉండాలి. నూక బాగా వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం వేరే ప్లేట్లోనికి తీసుకుందాము.
మనం ఏ గ్లాస్తో అయితే నూక తీసుకున్నామో అదే గ్లాస్తోని పాలు అయితే తీసుకోవాలండి. నేను ఇక్కడ 4 గ్లాసులు అయితే ఆవు పాలు తీసుకుంటున్నాను. ఇది మరగపెట్టినవి కాదు, పచ్చిపాలండి. పాలు కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులోనైతే నూక వేసుకుందాము. ఈ వేయించి పెట్టుకున్న నూకలోనికి ఇప్పుడు పంచదార అయితే మనం వేసుకుందామండి. నేను గ్లాసున్నర తీసుకున్నాను కదా, అదే గ్లాస్తో గ్లాసు పావు అయితే పంచదార వేస్తున్నానండి. స్వీట్ ఇంకా ఎక్కువ కావాలనుకునే వాళ్ళు గ్లాసున్నర తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. వీటిని ఇప్పుడు బాగా మనం కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే చిటికెడు పచ్చకర్పూరం యాడ్ చేయాలి. ఇంకా యాలకుల పౌడర్ కూడా వేసుకొని కలుపుకొని ఈ మిశ్రమాన్ని అయితే మనం రెడీ చేసి పెట్టుకోవాలి. మనకి పాలు బాగా కాగిన తర్వాత వీటిని అయితే మనం పాలల్లో వేసి ఉడకనివ్వాలి. యాలకి పౌడర్ వేస్తున్నానండి కొద్దిగా. బాగా కలిపి మనం పక్కన పెట్టుకుందాము. ఇదిగోండి చిటికెడు పచ్చకర్పూరం వేస్తున్నానండి. పచ్చకర్పూరం అయితే ఎక్కువ వేయకూడదు, ఘాటు ఎక్కువగా ఉంటుంది. చిన్నది వేసినట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనకి పాలు వేడైపోయాయండి. మనం పాలల్లోన దీన్ని వేసేద్దాము. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ ప్రసాదం ఇప్పుడు మనకి మెత్తగా ఉడకాలండి. సిమ్లో పెట్టి దీన్ని మనం ఉడకనిద్దాం. ఇందులో ఎక్కడ నేను వాటర్ అనేది అయితే వేయలేదు, ఓన్లీ ఆవు పాలతోనే ప్రసాదం తయారు చేస్తున్నాను. అందుకే కొద్దిగా క్వాంటిటీయే తీసుకున్నాను నూక కూడాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే క్రిందనైతే అడుగు పట్టేస్తుంది. ప్రసాదం అయితే మనకి దగ్గరికి వచ్చిందండి, చూసారా. ఇప్పుడు ఇందులో మనం అయితే నెయ్యి వేసుకుందాము. ఈ ప్రసాదానికి నెయ్యి అయితే కొంచెం ఎక్కువనే పడుతుందండి.
సేమ్ ఇది ఫ్లేవర్ అయితే అన్నవరం ప్రసాదం మనం చేస్తాం కదా సత్యనారాయణ స్వామి వ్రతానికి, అలా వస్తుంది. మనకి గిన్నెకి ఎక్కడ అంటుకోకూడదండి ప్రసాదము, అలా అయితేనే మనకి ప్రసాదం పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. చూసారా ఇలా కలుపుతుంటే గిన్నెకి అంటుకోవడం లేదు. ఇంకా కొద్దిగా ఉడకాలండి. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. మనం ఇలా తీయగానే ఇలా పడిపోవాలి, ఎక్కడ గిన్నెకి అస్సలు అంటుకోకూడదు ప్రసాదం. చూడండి మనకి ఆ ప్రసాదం ఉడుకుతున్నప్పుడు మనం వేసిన నెయ్యి అనేది పైకి అలా తేలుతూ వస్తుంది. ఇంకా కొద్దిగా ఉడికితే మనకు సరిపోతుంది. చూసారా మనకు ప్రసాదం పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఓకే అండి, ఇంకా అయిపోయింది. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని దించేసుకుందాం. ఫైనల్గా అయితే నెయ్యి వేసుకుందాము. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాము. ఓకే అండి, స్వామివారికి ఎంతో ఇష్టమైన రవ్వ కేసరి ప్రసాదం రెడీ. ఇంకా స్వామివారికి అయితే మనం నైవేద్యం పెట్టుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లుగా అయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ కూడా చేయండి. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.